యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్న దెబ్బైనా తగలకుండా యెహోవా నిన్ను కాపాడును అని చెప్పి. అంటే ఈ పరిస్థితి నుంచి మనల్ని ఎవరు కాపాడలేరు నిజానికి. అయితే ఈ మధ్యకాలంలో ఒక పోస్టింగ్ ఒకటి వాట్సాప్లో వచ్చింది, ఒక సేవకుల గ్రూప్లో. దాన్ని మీకు కొంచెం అవగాహన కోసం చదివి వినిపించాలని కోరుతున్నాను. దయచేసి అందరూ వినండి. ఒక మంచి మాట అందరికీ చేరడం మంచిదే. దేవునికి స్తోత్రం. ప్రియమైన స్నేహితులారా, మనం ఇప్పుడు అనుభవిస్తున్నది సాధారణ వేసవి వేడి కాదు. ఇది నిశ్శబ్దంగా ప్రాణాలను తీసే, మన ప్రియమైన వారిని మన నుంచి దూరం చేసే ఎల్ నినో అనే వాతావరణ పరిస్థితి. మే నెలకు చేరుకునేసరికి ఈ పరిస్థితి ఇంకా తీవ్రమవుతుంది. అయితే ఎల్ నినో అంటే ఏంటి? ఇంతకీ సులభంగా చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా గాలి ప్రవాహం మారుతుంది. మనకు మే నెలలో వర్షాలు తీసుకురావాల్సిన దక్షిణ పశ్చిమ మాన్సూన్ ఈసారి ఆలస్యం అవ్వచ్చు, లేదా తక్కువగా ఉండవచ్చు. అంటే వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర ఎండ ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చు. హీట్ స్ట్రోక్ వల్ల ఆరోగ్యంగా ఉన్నవారికి ప్రమాదం కలగవచ్చు. కాబట్టి మన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి జాగ్రత్త, దాహం వచ్చే వరకు వేచి ఉండకూడదు. అది ప్రమాద సూచకం. దాహం అనేది శరీరంలో ఇప్పటికే నీరు తగ్గిందని సూచిస్తుంది. ప్రతి గంటకు ఒకసారి నీరు తాగండి. పిల్లలకు వృద్ధులకు తప్పనిసరిగా నీరు తాగించండి. ఎప్పుడూ నీటి బాటిల్ దగ్గర ఉంచుకోండి. వాటర్ బాటిల్ అంటే అర్థమవుతుంది మీకు, దగ్గర ఉంచుకోండి. తర్వాత రెండో విషయం, మధ్యాహ్నం 11 నుంచి 3 వరకు అత్యంత ప్రమాదకరమైన సమయం. ఈ సమయంలో ఎండ నేరుగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఆ టైంలో. పాఠశాల క్రీడా కార్యక్రమాలు ఉంటే జాగ్రత్తగా ఆలోచించండి. మీ పిల్లల ప్రాణం ఏ బహుమతి కంటే కూడా కాదంట. పిల్లల ప్రాణమే ముఖ్యం. తర్వాత మనం బట్టలు ధరించే విషయంలో నలుపు రంగు బట్టలు ధరించకండి. అవి వేడిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. తెలుపు లేదా లేత రంగు పత్తి దుస్తులు ధరించండి. తర్వాత హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, వాంతులు, చెమట రాకపోవడం, చర్మం ఎండిపోవడం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడలోకి తీసుకెళ్ళి తడిగుడ్డతో శరీరాన్ని తుడిచి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది గమనించి మనం జాగ్రత్త పడితే మనకు మేలు. అలాగే జంతువులను కూడా మర్చిపోవద్దు. అవి ఒకవేళ డీహైడ్రేట్ అవ్వడం వల్ల అవి కూడా వాటికి ఆ సమయానికి నీరు అందకపోతే మనుషులను కాటేస్తాయి. ఈ వేసవికాలంలో ఎక్కువగా కుక్కలు మీదకి రావడానికి కూడా కారణం అది. కాబట్టి గమనించి మనం వాటి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ పోస్ట్ ద్వారా. కాబట్టి మన ప్రాణం చాలా విలువైంది. దాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు కాపాడుతారు, కానీ మనం కూడా కొన్ని విషయాల్లో మన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలని ఉద్దేశంలోనే ఆరాధన సమయం కూడా 7:30 నుంచి మనం సమయాన్ని కొంచెం ఒక అరగంట ముందుకు నడిపించుకున్నాం. కాబట్టి విషయాన్ని గమనించండి. ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి.